రాత్రి 1 అయింది ఇంటి వచ్చేసరికి. ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళాము వ్లాగ్ పూర్తిగా చూడండి అర్థం. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తులు ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఏంటి ఇదంతా సంత అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? సో మా పాప మేకప్ కిట్ అనమాట. సో నోట్బుక్లో భలే ఉంది కదా, సో మస్తులు ఉంటుంది అనమాట. ప్రైమర్, ఇంకా కాంపాక్ట్ పౌడర్, కన్సిల్లర్, ఫౌండేషన్, బ్రష్, ఐబ్రో పెన్సిల్, ఇంకా కాజల్. సో మంచి క్వాలిటీవి అనమాట ఇవి. తన ఫేస్కు తగినట్టు తీసుకున్నాము, ఆమెకు సెట్ అయ్యేవి. ఈ మేకప్ కిట్ అయితే నాకైతే సెట్ కాదు, మా పాప స్కిన్ టోన్ అనమాట. సో ఇవి తీసుకొని మస్తు రోజులైంది, తనకైతే బాగా యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. మా పాపకు మేకప్ చేస్తూ నాకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది మేకప్ గురించి. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత మీకైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ గజ్జలు చూసిన తర్వాత కన్ఫర్మ్గా అర్థమయ్యి ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, మా పాప వచ్చేసి క్లాసికల్ డాన్స్ అయితే నేర్చుకుంటుంది, భరతనాట్యం. సో ఈరోజు వచ్చేసి దాదర్లో ఒక ఆడిటోరియంలో ఆర్గనైజ్ చేశారు ప్రోగ్రామ్ అన్నమాట, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అక్కడ అందరు తెలుగు వాళ్ళే వస్తారనమాట. సో 90% అయితే తెలుగు వాళ్ళే వస్తారు కాదు, వచ్చారు. నేను యాక్చువల్లీ పోయి వచ్చినాకనే కదా నేను వాయిస్ ఓవర్ చేసేది. సో ఇక్కడైతే మేము ట్రైన్లో అయితే మస్తు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చింది. ఎందుకంటే మాకు 2:40కి ట్రైన్ ఉంటుంది మా పాపల సార్ అయితే చెప్పారనమాట. సో అందరూ ఆ టైంకి వచ్చేసాం, బట్ ట్రైన్ అనేది లేట్ అయింది. సో కాబట్టి అందరికీ లేట్ అయింది. ఇంకా కొందరైతే ఇంటి దగ్గర నుంచి మేకప్ చేసుకుని వచ్చారు. సో మా పాపకైతే మేకప్ వేయలేదు నేను, మేకప్ వేయలేదు, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత లేట్ అవుతుందని మా వారైతే హెయిర్ స్టైల్ అని చేసుకో అంటే సర్లే అని నేను హాఫ్ జర్నీ చేసిన తర్వాత ఫటాఫట్ హెయిర్ అయితే స్టైల్ అయితే చేశాను అనమాట. సో ఒక బో కట్టేసి గజ్రా అయితే పెట్టేస్తాను. మేకప్ కూడా చేద్దామంటే మళ్ళీ టైం అయితే సగం మేకప్ అయిన తర్వాత మళ్ళీ మన స్టేషన్ వస్తుంది, దిగాలి కదా, మళ్ళీ హాఫ్ మేకప్ అయితే బాగుంటుందని ఈ మేకప్ దగ్గర అస్సలు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే రీచ్ అయిన తర్వాతనే చేద్దామని మాకు ఒక స్పెషల్ మేకప్ రూమ్ అయితే ఇస్తారనమాట. సో చూడండి ఇక్కడనే. సో అందరూ ఇక్కడ ఫస్ట్ వీళ్ళకు 3 కాస్ట్యూమ్స్ అయితే ఇచ్చాను. సో దేవి 7 అంటే లక్ష్మీమాత, సంతోషమాత, దుర్గామాత ఇట్లా ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఇట్లా రెడీ అయ్యారు. ఇంకా మా పాప ఎక్సైట్మెంట్లో అస్సలు ఇంటి దగ్గర ఏం లంచే చేయలేదన్నమాట. స్కూల్కి వెళ్ళి వచ్చింది 12:30కి. ఇంకా పటాపట్ రెడీ అయ్యి అసలు ఫుడ్ తినని చెప్తే నేను కూడా అసలు సరిగా చూడలేదు ఫుడ్ తిన్నదా లేదా అని. ఇంకా ట్రైన్లో కూర్చున్న తర్వాత అడిగాను, ఫుడ్ తిన్నావా అంటే లేదు మమ్మీ అని చెప్పింది. ఆమెకు అసలు ఆకలి అని అనిపించలేదు. ఇట్లా ఉన్నప్పుడు మమ్మీ మళ్ళీ స్టేజ్ పోయినాక కడుపు లేక తక్కువ అవుతుంది కదా ఆ మమ్మీ అని అన్నది. సో ఇక్కడ ఈ ఎల్లో కాస్ట్యూమ్లో మిడల్ ఉంటుంది కదా, ఆమెని మా పాప అనమాట. ఇంకా అట్లా అనేసరికి సర్లే అని, కానీ మళ్ళీ ఇక్కడ వచ్చాక ఆకలి అన్నది. సో మా పాప ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ స్నాక్స్ అంటే బయటికి వెళ్ళి తెచ్చిందనమాట. సో ఇద్దరికైతే తినిపిస్తుంది. ఈ డాన్స్ ప్రోగ్రాంలో మేము అందరు పేరెంట్స్ ఫ్రెండ్స్లా మంచిగా ఉంటాము, ఒకరికొకరికి హెల్ప్ అయితే చేస్తుంటాము. సో చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి దాదర్లో అయితే ఆర్గనైజ్ చేశారు కదా. సో తెలుగు వాళ్ళని చూసి అయితే మస్తు అలా అనిపించింది. అంటే డైలీ మన చుట్టూ మరాఠీ వాళ్ళే ఉంటారు కదా. సో ఇట్లా తెలుగు వాళ్ళని చూస్తే నాకైతే వాళ్ళు మాట్లాడే వర్డ్స్ అవన్నీ వింటూ అబ్బా మన వాళ్ళని అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మా పాప సార్ వచ్చేసి కూడా మన తెలంగాణ సైడే, సో పక్కా తెలుగు అనమాట. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది, మళ్ళీ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నామని అనుకుంటున్నారా. సో అక్కడైతే మేము క్యాంటీన్ ఉంటుంది, మా క్యాంటీన్లో వాళ్ళు స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం పిల్లల కోసము, వెళ్తూ తీసుకొని వెళ్ళండి, మస్తు టైం అయింది కదా పిల్లలు తింటారని ఇంకా చెప్పారనమాట. ఇంకా మేము 5 మినిట్స్ అంటూ మాకు 10 to 15 మినిట్స్ అయితే ఇక్కడ నిలబెట్టారు. ఇంకా ఇక్కడ మేము వెయిట్ చేసి తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ లోపే ఇంకా మా పాప ఫ్రెండ్ అయితే ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నారు. అక్కడ చూశారు కదా కొబ్బరికాయలక ఇంకా బెల్ ఉంటుంది కదా. సో అక్కడైతే ఫొటోస్ అయితే క్లిక్ చేశాను. మా పాప ఈ క్లాస్ జాయిన్ చేసిన తర్వాత ఒక 2 years అయితే అయ్యింది ఈ క్లాస్ జాయిన్ చేసి భరతనాట్యము. అప్పటికెళ్ళి మంచి వాళ్ళ ఫ్రెండ్స్
మంచి లైన్లో అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, మంచి ఫ్రెండ్స్, ఒక మంచి సర్కిల్లోనే ఆమె ఉంటుంది కదా అని మాకు మస్తులు అయితే అనిపించింది అదనమాట. సో అదే ఇంటెన్షన్తో మేము ఈ క్లాస్ అయితే జాయిన్ చేసినాము. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అయితే ఇట్లాంటివి మేము ఎప్పుడు ఎవరేం చేయలేదు, ఎవరు ఎక్కువ ఎడ్యుకేషన్ అయితే తీసుకోలేదు. కానీ మా పాపకు ఒక మంచి పొజిషన్లో చూడాలని మా కళ అన్నమాట. ఈవెన్ అందరికి అలానే ఉంటుంది. సో ఎవరి పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. మన పిల్లలు ఒక మంచి పొజిషన్ ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, నేనే కాదు. బట్ మా పాపకు అట్లా ఫీలింగ్ ఉంది, నేను ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాను. సో ఫైనల్ ప్రోగ్రామ్ అయింది కదా, ఇంకా బయలుదేరదామని మస్తు షేప్ అయితే వెయిట్ చేసిన తర్వాత మాకు స్నాక్స్ అయితే ఇచ్చిండ్రు. ఇంకా పాప మేకప్ అయితే చాలా ఘోరంగా కనిపిస్తుంది కదా కాస్ట్యూమ్ తీసిన తర్వాత జీన్స్ పైన. సో రిమూవ్ అయితే ఏం చేయలేదు. మస్తు టైం అయింది. మాకు స్టేషన్కి రీచ్ అయ్యాక 11:30 అయింది. అందులో ట్రైన్ కూడా ఇంకా టైం అవుతూ ట్రైన్స్ కూడా కొంచెం స్లో అవుతుంటాయి అన్నమాట. ఇంకా మాకు అంబర్నాథ్ స్టేషన్కి అంబర్నాథ్ ట్రైన్ అయితే పట్టుకొని వచ్చేసాము. ఫస్ట్ మేము కళ్యాణ్ లోకల్ అయితే ఎక్కామన్నమాట. మళ్ళీ అంబర్నాథ్ లోకల్ పక్కనే వచ్చింది. ఆ ట్రైన్లోకి వెళ్ళి ఈ ట్రైన్కి అయితే షిఫ్ట్ అయ్యాము. సో ఈ టైంలో ఎవ్వరు లేరు. ఇంకా లేడీస్ డబ్బాలో ఈ టైంలో అంటే ఎప్పుడు మార్నింగ్ ఒక ఆఫ్టర్ నైట్ ఎప్పుడైనా ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే కంపల్సరీ ఉంటాడనమాట. సో అదైతే మంచిగా అనిపిస్తుంది, మస్తు సేఫ్ ఫీల్ అనిపిస్తుంది. సో ఎవరైనా ఉన్నారు లేకపోతే అబ్బా అంతే. ఇంకా ఇక్కడ ఒకటైతే అయింది వచ్చేసరికి.